ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా వినియోగిస్తున్నాను. ఇక్కడ మాకు ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కలిపిన హైదరాబాద్ జూ పార్క్ తర్వాత ఈ కాకతీయ జిల్లాలో హన్మకొండ చాలా పెద్దది. మనకు రోజు ఇక్కడ పార్కు చూడడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి ఒక 1500 నుంచి 2000 మంది మనకు విజిటర్స్ వస్తుంటారు. దాని దృష్టిలో ఏంటంటే మనకు ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే జూలై 29 జాతీయ టైగర్ డే, ఇంటర్నేషనల్ టైగర్ డే, జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం. అయితే ఇది మనకు 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము మనం పులులను సంరక్షించుకోవాలి. పులులతో పాటు ఇతర జంతువులు కూడా సంరక్షించుకోవాలి. పెద్ద పులి అనేది మన జాతీయ జంతువుగా మనం ప్రకటించుకున్నాం కాబట్టి పులి మరి ఇతర జంతువులను రక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉన్నది. కాబట్టి ఇలా స్పెషల్గా మనకు రష్యాలో 2000 సంవత్సరంలో రష్యాలో మనకు ఆడ ఒక సబ్మిట్ అంటే టైగర్స్ మీద ఒక సబ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్మిట్లో పులులను మనం సంరక్షించుకున్న బాధ్యతతో అన్ని దేశాలకు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మరియు ప్రపంచంలో ఉన్నటువంటి పులులలో సగం పులులు మన భారతదేశంలో ఉన్నవి. ఇండియా, నేపాల్, చైనా, శ్రీలంక, రష్యా ఈ దేశాలలో ఎక్కువ శాతం పుళ్ళు జీవిస్తున్నాయి. అయితే పులుల సంరక్షణ కోసం ఈ యొక్క టైగర్ డేను ప్రాముఖ్యత తీసుకొని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ పులుల సంరక్షణ అంటే పులి అనేది ఒక అడవిలో నివసిస్తుంది అన్నప్పుడు అక్కడ మనకు మంచి ఒక వాతావరణం ఉన్నట్టు. అదేంటి అంటే ఏకాలజీ సిస్టమ్ ప్రకారంగా మనకు మంచి నీరు, గాలి మనకు లభించినప్పుడే మన యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే అవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడే అడవిలో ప్రతి జంతువు బతుకుతుంది. దుప్పి ఉంటుంది, దానికి సంబంధించిన నెమళ్ళు ఉంటవి, మరి కుందేళ్ళు ఉంటవి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఎలుగుబంట్లు, మరి నక్కలు, అన్ని జాతులు ఆ యొక్క అడవిలో నివసిస్తాయి. దానికి పైన జంతువు ఏంటంటే పెద్ద పులి. అంటే పెద్ద పులి అనేది వారానికి ఒకసారి దాడి చేసి దేనోసారి ఆహారం మంచిగా ఉన్నప్పుడే దాన్ని తిని మళ్ళీ వారంలో కూడా మళ్ళీ ఆహారం తినదు. అంటే అవన్నీ ఉండాలి అన్నప్పుడు మనకు మంచిగా మానవాళి కూడా వాటిని రక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు జనాభా అనేది చాలా పెరుగుతున్నది కాబట్టి ఈ జనాభా పెరుగుదలలో పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. ఈ యొక్క పోడు వ్యవసాయం వల్ల అడవులు నశించిపోతున్నాయి. మరి నిరుద్యోగ సమస్య వల్ల కూడా ఈ యొక్క ఎటువంటి మానవాళికి పని కూడా ఇక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు అడవుల మీద పడి ఏదో ఒక వ్యవసాయం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క కారణము మరి భూమి అనేది పెరగదు. మనకు ప్రపంచంలో భూమి అనేది ఒక వంతు ఉంటే మిగతా భాగంతో సముద్ర భాగం ఉన్నది. ఆ ఒక వంతు భాగంలో మనం నివసిస్తున్నాం. అంటే మన భూమిని కాపాడుకుంటే సర్వమానంలో మనం సుఖంగా ఉంటాం. మన యొక్క నెక్స్ట్ తరం కూడా మంచిగా ఉండడానికి ఉంటుంది. కానీ ఆ విధంగా జనాభా పెరుగుదల వల్ల, నిరుద్యోగ సమస్య వల్ల, ఆ విధంగా అడవులు నరకటం వల్ల ఈ యొక్క పులులు నశించిపోతాయి. కాబట్టి అడవులను రక్షించుకోవాలని మన యొక్క రష్యాలో జరిగిన సబ్మిట్, మరి మన దేశంలో కూడా మనం కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు, ఆదిలాబాద్లో ఒకటి, మరి శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు, అంటే పులులను పెంచడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కానీ ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా లేదు కాబట్టి ఇంకా ఎక్కువ కృషి చేయలేకపోతుంది. కాబట్టి మన మానవులను కూడా సహకారం చేసి ఆ పులులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పులి అనేది ఒక దగ్గర ఉందంటే దానికి 20-25 కిలోమీటర్ల పరిధిలో అది తిరుగుతుంటుంది. ఆ 25 కిలోమీటర్లకు వేరే వాటిని రానియదు. పులి ఒక 5-6 పిల్లలను చేస్తుంది. కానీ పులి పిల్లలు బతకడానికి కొద్దిగా 5-6 పిల్లలు 2-3 పిల్లలు చనిపోతాయి బతికే క్రమంలోనే. అవి పుట్టగానే కళ్ళు కనపడవు వాటికి, తర్వాత మళ్ళీ కళ్ళు కనపడతాయి. అయితే ఆ పుల్లు అనేది ఒక మేలు పులి అనేది 2 సంవత్సరాలకు దానికి సెక్సువల్ అపిరెన్స్ అనేది సెక్సువల్ జ్ఞానం అనేది తెలుస్తుంది దానికి. అదే ఫిమేల్ అనేది 4 సంవత్సరాలకు తెలుస్తుంది. ఆ విధంగా పులులు రాత్రి వేళ టైంలో మన మానవుడు చూసే కన్ను కంటే పులులు రాత్రి వేళ 6 రోజులు ఎక్కువగా దాని కళ్ళు పనిచేస్తాయి. రాత్రి వేళ కూడా సంచరిస్తూ ఉంటుంది, వేళ కూడా సంచరిస్తుంది. కానీ దాని కళ్ళు అనేది మనకంటే మానవుని కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది ఒక పులి అనేది ముందుకే అడిగేస్తుంది కానీ వెనకకి అడిగేయదు. కాబట్టి మనం జాతీయ జంతువుగా తీసుకున్నాం, ముందుకు అడిగేసుకుంటే వెళ్ళిపోతుంది. కాబట్టి పులిని మనం రక్షించుకోవాలి. వాళ్ళ ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా మనం రక్షించుకోవాలి. మన యొక్క జూ పార్క్లో మా యొక్క CCF గారు, DFO గారు ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇక్కడ కూడా మనం పులిని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు చాలా కృషి చేస్తున్నారు. టైగర్ ఎంక్లోజర్ కూడా నిర్మాణం జరిగింది. కొన్ని రోజులలో మనం టైగర్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క వరంగల్లో ఉన్న ప్రజలకు, ఇతర ప్రజలకు అందరికీ కూడా మనం ఆనందం ఉండడానికి చూపడానికి ఈ యొక్క మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నతాధికారులు కృషి చేయడం జరుగుతుంది. మరి అదే పంటలు ఉన్నవి, నక్కలు ఉన్నవి, దుప్పులలో కూడా మనకు 6 రకాల దుప్పులు ఉన్నాయి. స్పాటెడ్ డీర్ ఉన్నది, సాంబా డీర్ ఉన్నది, మరియు చౌసింగా ఉన్నది, బ్లాక్ బక్ ఉన్నది, హక్డీరు, బార్కింగ్ డీర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నవి. మరి మన పక్షుల్లో కూడా మొత్తం మనకు 400 రకాల కనుక పక్షులు ఇతర జంతువులు కలిసి ఉన్నాయి. వాటికి ఆహారం మేము సమ్మర్ టైంలో ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంటే సమ్మర్లో మనకు చలవదనం, కీరదోస, పుచ్చకాయ అలాంటి ఆహారం ఎలుగుబంటికి అందిస్తుంటాం. మరి అదేవిధంగా ఎండల్లో బాగా విపరీతమైన ఎండలు కొడతాయి కాబట్టి ఆ ఎండలు తట్టుకోవడానికి ఒక చలవ పందిర్లు ఏర్పాటు చేసినాం దుప్పులకు గిట్లా. మరియు చిరుతపులి ఉన్నది కాబట్టి చిరుతపులికి మనం ఒక కస్కస్ బస్తాలతోని కట్టి వాడికి మరి స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేసినాం. గంటకు స్ప్రింక్లర్లు వేసి అవి చల్లదనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అదేవిధంగా కస్కస్ కట్లు కట్టడం కూడా ఎలుగుబంటికి, మౌస్ డీర్కు, ఈ యొక్క చిరుతపులికి వాటి కట్టి వాటి కూడా గంట నీళ్ళు చేసి వాటి చల్లదనం ఉంచడానికి కూలర్లు కూడా లోపల ఏర్పాటు చేస్తాం.
చిత్తపుడికి ఏర్పాటు చేసినాం, ఎలుగు బంటికి ఏర్పాటు చేసినాం, మౌజ్ డీర్కి ఏర్పాటు చేసినాం, అటు కూలర్ల ద్వారా అందిస్తున్నాం. అదే ఇక ఈ బర్డ్ సెక్షన్కు పైన గ్రీన్ నెట్లు కట్టి తట్టుబస్తాలు కట్టి వాటికి కూడా మేము ఈ యొక్క వాటరింగ్ ద్వారా ఏర్పాటు చేసినాం. సమ్మర్లో ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలో అటువంటి ప్రికాషన్ తీసుకుంటూ వాటి సమ్మర్ తగ్గట్టు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వర్షాకాలం కూడా వర్షాలు బాగా పడుతున్న క్రమంలో కూడా వాటికి ఎటువంటి నష్టం జరగకుండా ఆ కార్యక్రమంగా వర్షాకాలం పనులు కూడా మేము చూసుకుంటాం. వేసవి కాలంలో ఈ యొక్క సమ్మర్ తట్టుకోవడానికి, వర్షాకాలంలో వర్షాలను తట్టుకోవడానికి నీళ్ళు ఆగినా కూడా వెంటనే వాటి తీసేయటము, నీళ్ళు ఎక్కువ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా అటువంటి పైకప్పులు వేయటము, అలాంటి చర్యలు మా ఉన్నతాధికారుల ఆదేశాలతో మేము బాగా నిర్మాణం చేస్తున్నాము. మరి వాటి రక్షణ కూడా మేము పూర్తి బాధ్యత వహిస్తూ వాటి రక్షణలో మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కూడా మాకు ఉంటాడు. డాక్టర్ ద్వారా ఎల్లప్పుడూ వాటిని ఆరోగ్య సంరక్షణ చూసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ ఈ యొక్క జూ పార్కులో ఇక ప్రజల యొక్క వినోదం కోసం మేము ఇక వాళ్ళందరికీ ఆరోగ్యం రక్షించడం కోసం మరియు వాతావరణం కూడా చల్లబడడానికి కోసం అందరికీ వినోదంగా ఉండడానికి మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం.